सर्वभक्त संरक्षक ब्रह्मणे नमः स्वाहा ब्रह्मणे नमः स्वाहा यज्ञेश्वराय भगवते यज्ञेश्वर भगवान की यज्ञेश्वर भगवान की यज्ञेश्वर भगवान की यज्ञेश्वर भगवान की అనడమే ముఖ్యం అనడమే ముఖ్యం అంటున్నాం కానీ దేవుడి పేరు అంటే దాని తత్సరిగా నోరు నిలవదు అనని మరి వెంకటరెడ్డి గారు ఇంకా అందరి పేరు నాకు తెలియదు మరి ప్రజా సమాజం వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో బాగా ఆరితేరినటువంటి వారు ఊళ్ళో నేను 3 యజ్ఞాలు కూడా చేయించడం జరిగింది ఒక 33 సంవత్సరాల కూడా కొద్దిసేపు ఎంత తొందరన్నా ఒక 10 నిమిషాల సంసారం మరి పూర్ణాహుతి చాలా ముఖ్యము మరి నమస్కారం కందులు మరి ఇప్పుడే ఎందుకంటే ఇప్పటికీ లేట్ అయిపోయింది నాకే అనిపిస్తుంది లైవ్ ఇస్తుండే రికార్డింగ్ కూడా కాదు మనం డైరెక్ట్ లైవ్ ఇస్తుంటే కానీ ఇంటర్నెట్ రావట్లేదు ఏంటి इंद्राय स्वाहा अग्नेय स्वाहा यमाय स्वाहा कीर्तय स्वाहा
नमो नारायणाय स्वाहा ओम वैकुंठा परित्या प्राणा प्राणनाथनावाप्यतो स्वाहा नमो नारायणाय स्वाहा ओम यज्ञेषु महेशत्रं तदांगते सर्वदेषु विनित्यात्मा सर्वेषु ज्ञानमुत्तमं स्वापनागंचो व्यापीनैकात्मा नैककर्मकृतो वत्सरो वत्सरो वत्सु रत्नगर्भो धनेश्वर ओम नमो नारायणाय स्वाहा పోయి అట్లా ఇవ్వదాని ఇట్లా పోయి ఇట్లా 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 ఇట్లాను ఇట్లా పోయి సార్ ఇట్లా నమస్కరిస్తున్నాను సార్ సెకండ్లు కట్ చేయి మళ్ళీ తీసుకో 5-6 సెకండ్లు తీసుకో తీసుకో 10 సెకండ్స్ తీసుకో ఇప్పటి నుంచి తీసుకో ఇక్కడ జరుగుతారా సర్పంచ్ గారు 10 సెకండ్స్ తీసుకో పది సెకండ్లు ఎందుకంటే వాట్సాప్ పోదు మన ఎక్కువ అయితే 30 సెకండ్స్ వద్దు 10 సెకండ్స్ స్పీడ్గా పోతుంది ఇట్లా తమ్ముడు ఇటొచ్చు భగవాన్ కి
స్వామి ఇక్కడ హనుమంత నామదేశ యజమాన Ten seconds. दीपसिंह नाम देश रतन सिंह नाम देश सूर्यभाई नाम देश तेजस्वी नाम देश प्रणव गोपाल नाम देश చెప్పండి మేడాన గోత్రం ప్రసాదరావు శివలీల నామ దేశ దేవేంద్ర నామ దేశ చాలు అది వాళ్ళు వేసేటప్పుడు తీసుకో నామ దేశ దాంట్లో వేసేటప్పుడు లావణ్య నామ దేశ జరుడు బచ్చ పెద్దల గోత్రం దేశ శారద నామ దేశ లక్ష్మణ నామ దేశ జరుడు బచ్చ నారాయణ నామ దేశ గోత్రం కొడియ గోత్రం నామ దేశ జరుడు బచ్చ मम ग्रामस्थित यावत् प्रजा सुख शांति सौभाग्यता क्रॉस फोन देश तेलंगाना राष्ट्र రంగారెడ్డి జిల్లా కొంచెం నా చేతిలో తీసుకో గ్రామస్థిత అఖిలాండకోటి నాయకస్య చతుర్దశ భువన ఈశ్వరస్య శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర ఆంజనేయ స్వామి అనుగ్రహేణ సమస్త భక్తజన శాంతి సౌభాగ్యత వేసేటప్పుడు తీసుకో పూర్ణాహుతి రెడీగా ఉంది మరి మనకు మన భారతీయ సాంప్రదాయం పరిషత్తు ఉపాధ్యులు శ్రీలు అయినటువంటి శ్రీ బాలసింగ్ గారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్య అతిథి కదా కాబట్టి వారందరూ కూడా కలిసి మనం పూర్ణాహు చేద్దాం. అంతకంటే ముందు మరి మా వెంకట చెప్పారుగా చెప్పమంటే వారు నువ్వు చెప్తా అంటే నేను అట్లని కాదు వేరే ఈ దేవాలయము వాస్తవించే చాలా గొప్పదండి. మీ చంద్రానికి దక్షిణాన కొండపైన ఉన్నది. దక్షిణాన కొండపైన ఉన్నటువంటి స్వామి ఏ స్వామి అయినా సరే తిరుపతి మనకు దక్షిణాన కొండపైన ఉండేటువంటి దేవతలు చాలా శుభఫలాలను ఇస్తారు. కాబట్టి ఎంతో మందికి 2 సంవత్సరాల క్రితము ఒక అమ్మాయికి మాట రాకపోతే ఇక్కడ తీసుకొని వచ్చి హోమం చేయించిన నేను ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతుంటా అమ్మాయి. అట్లనే ఎంతో మందికి ఎన్నో శుభాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ దేవాలయం అభివృద్ధి పరచడానికి మరి రంగారెడ్డి జిల్లా మీ గ్రామస్తులు మరి మీరందరూ కూడా కోరుకుంటే పెద్ద బాధ్యత కాదు. మరి అదేవిధంగా ఎన్నో పనులు ఉంటుంటాయి కొంతమందికి. అయినా దైవ కార్యక్రమం ముందు అనే భావన చేత ఉన్నటువంటి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాగా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాగా ఏర్పడినటువంటి జిల్లా పరిషత్ నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు బాలసింగ్ గారు కూడా రావడం చాలా సంతోషము. కాసేపట్లో ఒక మనం ఈ కార్యక్రమం అనుకునే వరకు ఉత్సాహము ఆత్మీయులు మీ స్థానిక శాసనసభ్యులు గౌరవ జయపాల్ యాదవ్ గారు మరి ఆ ముందు మనం పూర్ణాహు చేసుకున్నాం. ఓం పూర్ణ రాజా అవకాశం ఇచ్చినటువంటి దంపతులు తల్లిదండ్రులు ఆశీర్వచనము మంచి చేసినటువంటిది ఒక ఎత్తు. మరి కల్వకుర్తి కూడా వచ్చినారని అంటున్నారు ప్రత్యేకంగా. మరి వారిని నేను ప్రత్యేకంగా కలవలేదేమో ఈ రోజు కలవడానికి కాబట్టి ఇప్పుడు మరి బాలసింగ్ గారు 2 విషయాలు చెప్పారు. ఒక నిమిషం గురు స్వామి కళ్యాణము హోమానికి మమ్మల్ని
ఆహ్వానించినటువంటి వెంకటేశ్వర గారికి, అనిల్ గారికి, జయపాల్ గారికి, ఈ గ్రామ పెద్దలకు, అట్లాగే వెంకటయ్య గారికి, గ్రామ ప్రజలకు, అయ్యగారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం అని చెప్పారు. ఈ గ్రామానికి మంచి జరగాలి, ఈ దేవాలయాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారో ఒక ప్రణాళిక చేసుకుంటే తప్పకుండా మా వంతు సహకారం 100% అందజేస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తూ, దైవకార్యం ఎప్పటికైనా అన్నింటికంటే గొప్పది. మనిషి ఎన్ని పనులు చేసినా 100 పనులు కూడా పొట్ట కోసమే, తన ఫ్యామిలీ కోసమే. ఇవన్నీ చేసుకుంటూ కూడా సమాజం గురించి ఒకసారి ఆలోచించాలంటే దైవకార్యాలు ఖచ్చితంగా ఉండాలి. దైవానుగ్రహం మన మీద ఉంటేనే మనం ఏం చేయాలనుకున్నా అది అవుతుంది. కాబట్టి మీరు సంకల్పించిన గొప్ప పనికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ కల్వకుర్తి తాలూకాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో పలు గ్రామాలు తిరగడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమానురాగాలతోనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాము. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు పోతాము. దైవానుగ్రహం కూడా మన మీద, మన గ్రామ ప్రజల మీద, మన మండలం మీద, అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. యథా రాజా తథా ప్రజ అంటుంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉంటారని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంచి భక్తుడు. దేవతలన్నా, దేవాలయాలన్నా, ధర్మం అన్నా, అదేవిధంగా గురువులన్నా చాలా విశేషమైంది. ఈనాడు కొద్ది రాజకీయంగా కానీ 4 పైసలు ఉంటే గురువులు కాదు తల్లిదండ్రులను కూడా ఎవరో వెళ్ళిపోవాలనేటువంటి సమయం ఉంటుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల మంది ఉన్న వారి గురువు గారు వచ్చే సాష్టాంగ నమస్కారం చేసి చెప్తారు. బయటికి రండి రవి ఓ రవితేజ ఓకేనా? రవి వదిలిపోయింది బండి ఇక్కడ రాదండి. ప్రేమలే ఏమంటారు చూడు, లాలే కప్పే తర్వాత అన్న లాలే కప్పు అంటే కప్పరా నమో నారాయణాయ నమో నారాయణాయ నారాయణ